బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని, వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలు పెడతారని పార్టీ ప్రకటించింది. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతుందని, అప్రమత్తంగా ఉండాలని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు జనసేన వెల్లడించింది. కాగా 21 అసెంబ్లీ, 2 అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధినేతతో పాటు 7 అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2 లోక్సభ స్థానాలపైన క్లారిటీ వచ్చింది. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి చివరి దశ కసరత్తు కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని, వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలు పెడతారని పార్టీ ప్రకటించింది. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని, అప్రమత్తంగా ఉండాలని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు జనసేన వెల్లడించింది. కాగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధినేతతో పాటు 7 అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2 లోక్సభ స్థానాలపైన కూడా క్లారిటీ వచ్చింది. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి చివరి దశ కసరత్తు కొనసాగుతుంది.